విశ్వనాథ్ గారు చాలా అప్పటికే గొప్ప సినిమాలు చేశారు. 'శంకరాభరణం' లాంటి గొప్ప గొప్ప సినిమాలు చేసిన తర్వాత, ఎప్పుడో తర్వాత 'స్వాతిముత్యం'కి నేను కెమెరామన్‌గా అపాయింట్ అయ్యాను. అప్పుడు 'లోక్ సింగ్' అనే ఒక కెమెరామన్ ఉన్నాడు. ఒకప్పుడు 'చిరంజీవి' సినిమాలకి అతనే కెమెరామన్. ఇప్పుడు హి ఈస్ నో మోర్. వాడు ఫోన్ చేసి, "అరేయ్! బయటకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. విశ్వనాథ్ గారు 'కమల్ హాసన్‌తో' చేసే సినిమాకి నువ్వు డీఓపీ అంట కదా!" అంటే, "అవును." "మీకు పెద్ద పనేం ఉండదులే, మొత్తం ఆయనే చేసుకుంటారు. కంప్లీట్ ఆయనే. నువ్వు ఊరికే పక్కన నిలబడి ఉంటే చాలు" అన్నాడు. ఇదేంట్రా మరి నాకేమో ఈ 'వంశీ' సినిమాలు, ఇంకో వేరే సినిమాల్లో ఒక స్పెషల్‌గా అనిపించేట్టు కెమెరా అన్నట్టుగా చెప్పుకుంటారు బయట ఇండస్ట్రీలో. మరి ఇదేంటి ఐడెంటిటీ ఏముంటది మనకంటే, "నువ్వే చూస్తావు కదా!" అన్నాడు. అనగానే సరే ఫస్ట్ డే 'స్వాతిముత్యం' విశ్వనాథ్ గారితో. అవును. ఆఫ్‌కోర్స్ విశ్వనాథ్ గారితో నేను అంతకుముందు 'విఎస్ఆర్ స్వామి' గారు మా పెద్ద గురువు గారు. ఆయనతో 'సిరిసిరిమవ్వ' అనే సినిమా చేశాను. ఓకే. గుర్తుండే ఉంటది కదా! అవునండి. 'జయప్రద', 'జయప్రద', 'చంద్రమోహన్', 'చంద్రమోహను'. అప్పుడు విశ్వనాథ్ గారితో 'జుమ్మంది నాథం' పనిచేశాను. సాంగ్ ఈ ఉంది. 'జుమ్మంది పాట, దిగిరా' ఆ అవును. పాట అయన్నీ చేశాను. ఐడెంటిటీ ఉంటది కదా! కెమెరా పర్సన్‌ని ఆయన గుర్తుపెట్టుకుంటాను. తెలుసు. అందులో రఘు అనేవాడు డిప్లొమా, డిగ్రీ చేసి ఫైనల్ చేసి వచ్చాడని అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు డైరెక్ట్‌గా ఆయన అంత గొప్ప డైరెక్టర్, ఇంటర్నేషనల్లీ అవార్డ్స్ కొట్టిన డైరెక్టర్ దగ్గర నేను ఫస్ట్ టైమ్ డీఓపీగా ఎళ్లి ఫస్ట్ డే కాళ్ళకి దండం పెట్టి నిలబడ్డాను. ఆ పాట ఏం చేశానండి, లాలీ 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 దాంతో స్టార్ట్ అయింది నాకు ఓకే. విశ్వనాథ్ గారితో ఫస్ట్ డే షూటింగ్ ఆ సాంగ్ అండి. వర్కింగ్. ఓకే. 'రాధిక' అవునండి. పెట్టినప్పుడు సరే అయిపోయిందా కాళ్ళ కూడా గుడ్ గుడ్ రఘు, ఆ! కెమెరా హియర్ అన్నారాయన. రఘు కెమెరా ఇక్కడ పెట్టు అన్నాను. కెమెరా హియర్ అంటే ఆ కెమెరా అసిస్టెంట్ కెమెరా తీసుకొచ్చి పెట్టాడు. ఆహ్, పుట్ 50 అన్నారు. లెన్స్ చెప్పారు. ఆయనేసాడు కెమెరా అసిస్టెంట్. విజయ్ కో డైరెక్టర్. అక్కడ ప్లేస్‌మెంట్ ఇవ్వన్నారు. ఎళ్లి ఇచ్చాడు. కొంచెం ముందుగా కొంచెం వెనకన మార్క్ దేర్ అని ఇంకో అసిస్టెంట్. అంతా జరిగిపోతుంది. నాకేం ప్రమేయం లేకుండా. నేను అనుకుంటున్నాను లోక్ సింగ్ చెప్పింది కరెక్టేనే ఏంటి అని, రఘు లైటప్ అని వెళ్ళిపోయి కూర్చున్నారు. సరే లైటప్ చేసి రెడీ అన్నాను. మనసులో ఏమనుకుంటున్నాను, నాకు మీరు షార్ట్ చెప్తే సరిపోద్ది కదండీ! మీరు 50 లెన్స్ చెప్పడం అదంతా లోపల లోపల అనుకుంటున్నాననమాట. అది వాడు చెప్పింది. లక్ష్యం చెప్పింది. బట్ దట్ డజంట్ మ్యాటర్. అంటే ఐయామ్ స్ట్ ఐయామ్ స్టార్టింగ్ టు అండర్‌స్టాండింగ్. డైరెక్ట్‌గా అర్థం చేసుకోవాలి కదా నేను. డే 1 ఆ రోజు ఇంకా. అసిస్టెంట్‌గా కాకుండా ఇప్పుడు ఇండిపెండెంట్‌గా చార్జ్ తీసుకున్నప్పుడు ఆయనకి కావాల్సింది ఏంటో అర్థం చేసుకుంటూ రావాలి. వాళ్ళు ఆల్రెడీ అచీవర్స్. వాళ్ళని గౌరవిస్తూ నా మార్క్ మిస్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. అయితే ఒక్కసారి మాత్రం ఇంకొక సినిమాకి 'సిరివెన్నెల' సుహాసిని షార్ట్ అది పెట్టారు. పెట్టి కెమెరా పెట్టి ఆయనే కెమెరా పెట్టి కంపోజ్ చేసి రఘు ఇదన్నారు. అన్నీ ఎళ్లి కూర్చున్నారు. ఆయన పేపర్ చూసుకుంటున్నారు. నేను కెమెరా చెప్పించోడు కాకుండా కొంచెం అటు, ఇటు ఎళ్లి, ఇలా ఎళ్లి చూస్తున్నాం. అది ఆయన అబ్జర్వ్ చేస్తున్నారు సైడ్ నుంచి. రెండో రివిజన్ పిలిచి, "ఏంటి రఘు ఇది ప్రాబ్లమ్?" అని అన్నట్టుగా. అంటే "ఏం లేదు." ఈలోపు వచ్చేసారు. "రఘు ఎనీ ప్రాబ్లమ్?" అంటే, "సార్ కెన్ ఐ షిఫ్ట్ ది కెమెరా కొంచెం ఇటుగా అన్నట్టుగానే ఎళ్ళా" అనంటే, "వై?" అంటే ఆయన పెట్టిన బ్లాక్ నేను. నేను కాదంటున్నాను కదా! కాంట్రాడిక్ట్ చేశారు మీరు. ఆ! డైరెక్ట్ నోటితో చెప్పకుండా అంటే, "వై ఎనీ ప్రాబ్లమా?" "ఏం లేదు సార్. ఇప్పుడు ఇది చూడండి సార్, సుహాసిని ఎనకాల 2 కాటేజెస్ ఎనకాల స్కై ఉంది. స్కై బ్రైట్‌గా ఉంటది కదా! ఎప్పుడు కూడా. అవును. మనం బ్యాక్ లైట్‌లో చేస్తున్నాం వర్కు. ఇప్పుడు ఆ అమ్మాయి మీద బ్యాక్ లైటు నేనేసే లైట్‌తో ఎక్స్‌పోజర్ పెడతాను. వెనకాల స్కై దీనికి 5, 6 టైమ్స్ బ్రైటర్‌గా ఉంటది. డామినేట్ చేస్తుంది. అప్పుడు అదేమవుద్దంటే ఆ అమ్మాయి తాలూకు ఇమేజి సాఫ్ట్ అయిపోద్ది. టోన్స్ రావు. అదంటే యెస్ దెన్ వాట్ అన్నాడు. అప్పుడు నేను కెమెరా ఇలా పక్కకి జరిపి వెనకాల స్కై లేకుండా వెనకాల కాటేజ్ ఉండేట్టు పెట్టి, "సార్ ఇది సార్" అంటే, "ఆ! బావుంది. బావుంది. ఓకే రఘు ఇలాంటివి పర్లేదు చెప్పొద్దు. యూ కంట్రీ" అన్నారు. థాంక్ గాడ్. థాంక్ గాడ్ అనుకోని నేను ఆయన అర్థం చేసుకునే దానికంటే ఆయన నన్ను అర్థం చేసుకోవడానికి ఈ క్షణం నాకు కావాలి. అని చెప్పి అది దట్ ఈస్ ది వే హౌ మోల్డ్ చేసుకోవాలండి. అవతల డైరెక్టర్‌ని. వాడు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద సినిమాలు చేసేసారు.
100 డేస్ సినిమాలు ఎన్నో చేశారు. వాళ్ళకి తెలీదా? ఇప్పుడు డైరెక్టర్ కెమెరామెన్ కెమెరా పని కొంతైనా తెలుసుకొని ఉన్నాడా? అవును. అవును. ఆటోమేటిక్ అని చెప్పి ఓకే సార్ అని చెప్పి. బట్ నాకు కావాల్సిన నాకున్న ఇబ్బందులు వాళ్ళు అర్థం చేసుకొని ఓకే. దాన్ని దాన్ని ఓకే. అలాంటి ఏం చెప్పక్కర్లేదు. అక్కడి నుంచి నెమ్మదిగా ఆయన్ని అంటే నా మీద ఆయన కాన్ఫిడెన్స్ వచ్చింది. నేను కరెక్ట్‌గా చెప్పగలుగుతున్నా. చెప్పలేకపోతే చెప్పించేవయ్యా అనొచ్చు కదా! మ్యూచువల్ అండర్‌స్టాండింగ్ కావాలి. సో, మీరు అంటే ఇప్పుడు 'కె. విశ్వనాథ్' గారి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి, సో, 'కె. విశ్వనాథ్' గారంటే మనకి గుర్తొచ్చే ఫస్ట్ యాడ్జెక్టివ్ కళా తపస్వి. మీరు ఆయన దగ్గర నుంచి మీరు నేర్చుకున్న వాట్ వర్ యువర్ లెర్నింగ్స్ అండ్ ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ మీకు ఎలా ఉండేది? యాహ్! ఆల్రెడీ స్వాతంత్ర్యానికి నేను డీఓపీగా ఎంటర్ అయ్యాను గానీ, ఆల్రెడీ విశ్వనాథ్ గారితో సిరివెన్నెల చేశానని చెప్పాను కదా! ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లిన్ అంటే ఫోకస్డ్‌గా ఉండడం. నేను ఇప్పటికి కూడా చెప్తాను. ఆయన ఇలా ఉంటారు. యూ కెన్ అబ్జర్వ్ మీ. నేనిప్పుడు ఇక్కడ ఫ్లోర్‌లో మీతో మాట్లాడుతున్నాను. నేను ఇక్కడే ఉన్నాను. కానీ నా మైండ్, నా కళ్ళు ఇంకెక్కడో ఉంది. వేరే ప్రపంచంలో, వేరే లోకంలో ఉన్నాయి. అంటే నేను పెట్టబోయే షాటు, దానికి ముందు షాటు కనెక్ట్ అవుద్దా? దీనికి ఏంటి? ఏ రేంజి? ఇవన్నీ రేపు స్క్రీన్ మీద ఇలా ఉంటదనేంత రేంజి ఇక్కడ ఫీడింగ్ అయ్యే లొకేషన్‌కొస్తారాయన. అంత వర్కౌట్ చేసుకొనొచ్చే మనుషుల్ని తక్కువ మందిని చూశాను. క్రియేటివ్‌గా ఉంటది. అర్థవంతంగా ఉంటది. ఆ లెన్సింగ్ గాని, కొన్ని స్టోరీస్‌కి కొన్ని టైప్ ఆఫ్ కెమెరా మూవ్‌మెంట్ కొన్ని లెన్సింగ్‌గా ఉంటదనమాట. షార్ట్ రేంజెస్. అదే క్రైమ్ థ్రిల్లర్స్ అనుకోండి, కెమెరా మూవ్‌మెంట్ వేరు, లెన్సింగ్ వేరు. ఇయన్నీ ఉంటాయనమాట. విశ్వనాథ్ గారు, బాపు గారు, సింగీత శ్రీనివాసరావు గారు, ఇంకా నెక్స్ట్ జనరేషన్‌లో నా మిత్రుడు వీళ్ళ ఫిల్మ్స్ వేరండి. సినిమాటిక్ పోయెట్రీ కొంచెం సాంగ్స్. సంసారభక్షంగా పద్ధతిగా ఉంటాయి. దాంట్లో బ్లాకింగ్ వేరేగా ఉంటది. అంత చక్కగా పాలటబుల్‌గా ఉంటది. సస్టైన్ అవుద్ది షాట్లు వీటన్నిటికి. ఆ ఆర్టిస్ట్‌ని మంచి అద్భుతమైన డైలాగ్ చెప్తున్నాడు. క్లోజప్ చేయాలనేది ఒక ఇది. అయన్నీ వాళ్ళు ఆల్రెడీ నేర్చుకున్నారు, చదివారు, చేసేసుకున్నారు. బీయింగ్ ఏ డైరెక్టర్ కెమెరా టెక్నాలజీ కొంతైనా బేసిక్ నాలెడ్జ్ కంటే మించి ఉండాలి గదా! చేసేసారు. వాళ్ళు చెప్పినప్పుడు మనం ఒప్పుకోవాల్సిందే. వాళ్ళకి అనుకున్నట్టు చేసివ్వాలి. సజెస్ట్ చేస్తాము బెటర్‌మెంట్ కోసం. వాళ్ళు వెల్కమ్ చేస్తే ఓకే. లేకపోతే ఓకే. ఓకే. ఎలాగైనా ఓకే.